మగ పుట్టుకు పుట్టి ఆడంగి పని చేయడం ఏంట్రా? సిగ్గులేదురా? అయినా మగాడు పిల్లాన్ని కంట్రోల్లో పెట్టలేని వాడు పెళ్ళింది చేసుకోడు. తప్పే. ఏంటి లేట్? ఇప్పటివరకు ఏళ్ళకు పెట్టావు అంటే అది ట్రాఫిక్ జామ్ లో అందుకే లేట్ అయింది. అందుకే పొద్దున్నే అంటులు తోమేసి పనులన్నీ చేసుకొని వెళ్ళమన్నాను. ఇప్పుడు చూడు, కిచెన్ లో సింక్ దగ్గర ట్యాప్ పాడింది. నీళ్ళు బయటకు వెళ్ళంటుతాము. బయటగా దేవుడా, వీడు ఇంకా వెళ్ళట్లేదు. ఆడు చూస్తే మామూలుగా ఉండదు. పులేంటి అంట్లు తోముతుంది? బోన్స్ బ్రేక్ అయిపోయినాయా బావా? బావా అంటే అది సిచ్యువేషన్ డిమాండ్ చేసిందిరా, తప్పనిసరే. లేకపోతే ఏంట్రా, నా మా అన్న నేను హాయిగా బట్టలు దిగుతుంటే ఎంత బిల్డప్ ఇచ్చావురా? వా, ఆయన్ని మనసులో పెట్టుకున్నా. పెళ్ళయ్యాకే మగాడైనా సిగ్గు వదిలేయాల్సిందేరా. బావా, నువ్వు నేను కమిట్మెంట్కి వద్దావురా. నువ్వు బట్టలు దిగుతున్నాడు నేను చూడలేదు, నేను అంత ఉన్నాడు నువ్వు చూడలేదు. సరేరా. కానరే బావా, మనల్ని ఎవడు చూడకూడదు ఆడే చూస్తాడు రా. ఎవర్రా? అమ్మ అప్పుగాడా? ఆహా, బట్టలు ఉతుకుతున్నావా బావా? ఓహో, అంటున్నావా? చిచ్చి, సిగ్గు లేదురా? మగ పుట్టుకు పుట్టి ఆడంగి బదులు చేస్తున్నారేమిట్రా? నన్ను చూసి నేర్చుకోండి. నేను కళ్ళు ఎర్ర చేస్తే శివరింగ్ వచ్చేస్తుంది మా ఆవిడికి. అయినా పిల్లాన్ని కంట్రోల్లో ఉండకూడదురా. పిల్లాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. రిమోట్ మన చేతిలో ఉన్నది. మగాడంటే మీసం ఉంటే సరిపోదు, దానికి రోసం కూడా ఉన్నది. ఏంటి బావా, రిమోట్ పగిలిపోయినట్టుంది. రాజు బాగా కంట్రోల్లో పెట్టినట్టున్నాడు రా. అయినా ముఖ్యం బావా, ముద్దయిపోయింది. అది గొడవ గుచ్చుకున్నాను బావా. ఇప్పుడు నిజం చెప్పరే? గొడవ గుర్తించేది రాచది. పోతున్నాను, నేను చచ్చిపోతున్నాను. ఆపుకో. అంత పని జరిగిందా? ఏ బాగ పని చెప్పినా చేస్తాం గాని బెల్లం కొడితే మాత్రం సహించలేమురా. విడాకులు ఇచ్చే. ఆ పని కూడా జరిగింది. విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి చెప్పులు వేసుకొని లాయర్ దగ్గర వెళ్ళాను. లాయర్ దగ్గరికి వెళ్ళావా? మంచి పని చేసావు. తర్వాత నేను వెళ్ళేసరికి లాయర్ కూడా ఇంట్లో అంట్లు తోముతున్నాడు. లాయర్ కూడా ఇంట్లో అంట్లు తోముతున్నాడా? మరి ఏం చేసావు? ఏం చేస్తావు? ఇంటికి వచ్చి మళ్ళీ కాఫీ పెట్టి మా ఆవిడకి ఇచ్చాను. అంట్లు తోమడం కంటే కాఫీ పెట్టు ఈజీ కదా. ఈ బుద్ధే ముందుంటే మోహన్ బాబు లాంటి ముక్కుని ముద్దైపోయి ఉండేది కాదు కదా. అయినా బావా, మళ్ళాంటి భార్య బాధితులకు కూడా ఒక రోజు వస్తుందిరా. ఆ రాక్షస జాతి పిల్లలకు నూకలు జల్లిపోతాయి.